నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు బిగ్ డిబేట్. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఈరోజు తెలంగాణలో దుమారం రేపుతున్నాయి. ఏంటి ఆ కామెంట్స్ అంటే, ఏదైతే కోనసీమలో ఉన్న కొబ్బరి చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ కొబ్బరి చెట్లు ఎండిపోవడం, మొండాలుగా మారిపోవడం, ఇవన్నీ ఈరోజు జరిగిందంటే, ఆ రోజు ఎత్తే మొత్తం కొబ్బరి చెట్లు పడిపోయాయో కూలిపోయాయో దాన్ని అక్కడికి డిప్యూటీ సీఎం వెళ్ళారు. అక్కడ ఉన్న రైతులను పరామర్శించి ఆయన మాట్లాడుతూ, ఈరోజు పచ్చగా ఉన్న కోనసీమ ఈ రకంగా మొత్తం చెట్లన్నీ ఎండిపోయి మొండాలుగా మారినాయంటే దీనికి అంతటి కారణము తెలంగాణ వాళ్ళ కళ్ళు, వాళ్ళ దిష్టి తాకింది మనకు అనే విధంగా ఆ కామెంట్ చేయడము ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా పవన్ కళ్యాణ్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం పాపం చేశారని చెప్పి తెలంగాణ ప్రజలు ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారు? మీరు హైదరాబాదుకు వస్తుంటారు, హైదరాబాదులో ఉంటారు, మీ సినిమాలు హైదరాబాద్లో ఆడుతుంటాయి, మీ ఆస్తులు ఇక్కడే ఉన్నాయి. ఏ రోజైనా తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళు దాటినా సరే, తెలంగాణ సమయంలో అంటే ఉద్యమ సమయంలో అంటే ఆ రోజుల్లో ఉద్యమ సమయంలో చాలా వరకు ఆంధ్ర వాళ్ళను అవన్నీ కూడా మాట్లాడారు. ఎస్, అది ఓకే, అది వేరే కాన్సెప్ట్. ఒకళ్ళు అనుకోవచ్చు అందరూ. అదేంది ఆ రోజుల్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళను చాలామందిని మాట్లాడారు కదా తెలంగాణ వాదులు అనుకుని. అది వేరు, ఆ ఉద్యమం వేరు, ఆ కథ వేరు. తర్వాత 13 ఏళ్ళు అవుతుంది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ రకంగా మాట్లాడడం, తెలంగాణ వాళ్ళ కళ్ళు పడ్డాయి. తెలంగాణ వాళ్ళ కళ్ళు ఎందుకు పడతాయండి అక్కడికి? తెలంగాణ వాళ్ళు ఎవరు వెళ్ళరు కదా అక్కడికి. వస్తే ఇట్లా అటు నుంచి ఇక్కడికి వస్తుంటారు కానీ అది ప్రకృతి విపత్తు కదా. అట్లా అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ వర్షాలు పడ్డప్పుడు తెలంగాణ బార్డర్లో ఖమ్మం కావచ్చు, చాలా వరకు మునిగిపోయాయి. అప్పుడు తెలంగాణ ప్రజలు ఏమన్నా అన్నారా? తెలంగాణ రాజకీయ నాయకులు ప్రజలు ఏమన్నా అన్నారా? అక్కడ వచ్చిన విపత్తుని చూసాయి, అక్కడ వాళ్ళ కళ్ళ వల్లనే వాళ్ళ కళ్ళు పడ్డాయి కాబట్టి ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న కొన్ని ప్రాంతాలు మునిగిపోయినా అనలేదు ఎవరు. అది ప్రకృతి విపత్తు. దాన్ని మాట్లాడకుండా ఈరోజు తెలంగాణ వాళ్ళ కళ్ళు పడ్డాయి, అందుకే ఈ కొబ్బరి చెట్లన్నీ కూడా ఇది మాట్లాడడం అనేది ఒక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారికి ఇది కరెక్ట్ కాదు. సో ఈరోజు మాత్రం తెలంగాణ సమాజం అంతా స్పందించింది. ఈరోజు యాక్చువల్లీ ఇది జరిగి 3 రోజులు అయింది. ఆ రోజే మనం డిస్కషన్ కూడా పెట్టాం. ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో ఆ రోజే మనం పెట్టాం. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ స్పందించి దీనిపైన నేను తప్పుగా మాట్లాడాను, తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతింటే క్షమించనని ఆ రోజే మనం పెట్టాము. అడిగితే బాగుండేది, లేదంటే ఇది చినికి గాలివానగా మరి పెద్దగా అయ్యే అవకాశం ఉందని చెప్పేసి మనం ఆ రోజు డిస్కషన్ మాట్లాడుకున్నాం. అయినా ఎవరు స్పందించలే. కానీ ఈరోజు అది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తెలంగాణలో చాలా పెద్ద ఎత్తుగా డిమాండ్ వస్తుంది. ఆయన క్షమాపణ చెప్పాలి, లేదంటే ఆయన సినిమాలు ఆడనివ్వండి. ముఖ్యంగా మంత్రులు ఈరోజు చూసాం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన సినిమాటోగ్రాఫ్ మంత్రి, ఆయన మాట్లాడారు, పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడారు, ఎమ్మెల్యేలు మాట్లాడారు, మరో మంత్రి సిఆర్ఈ మాట్లాడారు, తెలంగాణ సమాజం మాట్లాడింది. అంటే చూడండి, ఆ రోజు ఆయన వెంటనే స్పందించుంటే ఈరోజు ఇంతవరకు వచ్చేది కాదు. ఈరోజు ఒకరు కాదు, ఇట్లా 100 మంది స్పందిస్తున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. లేదు అంటే మాత్రం ఆయన సినిమాలు ఏవి కూడా ఇక్కడ ఆడనివ్వము అనేది ఈరోజు ఎవరో కాదు అన్నది సినిమాటోగ్రాఫ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా చెప్పారు. ఇప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ మీరు స్పందించాలి, మీరు రెస్పాండ్ అవ్వాలి, వెంటనే దీనిపైన క్షమాపణ చెప్పాలి అంటున్నారు. మరి ఇప్పటివరకు కూడా అయితే కాదు, ఏం చెప్తారని చూడాల్సి ఉంటుంది. ఒకసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి మనం విందాం. కానీ ఈ విధంగా మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13 సంవత్సరంలో పడుతున్నది. ఈ సమయంలో మా తెలంగాణని అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. చిరంజీవి ఫ్యామిలీ సినిమాలు ఎక్కువగా వాడుతుంటాయి. వాళ్ళే ఇప్పుడు దానికి క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఈజ్ ఏ సూపర్ మ్యాన్. ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట. ఎస్, చూసాం కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడింది ఏంటంటే, సో ఆయనే చెప్తున్నారు. సరే, తెలిసో తెలియకనో మాట్లాడారు కదా, ఆయన క్షమాపణ చెప్పాలి. నిజంగా తెలిసో తెలియకనో మాట్లాడితే, తెలియక మాట్లాడింది అనుకుందాం మనం ఎగ్జాంపుల్. సరే, చాలా ఉన్నాయి నిజంగా మాట్లాడాలనుకుంటే పక్కల రాష్ట్రాల పేర్లు కూడా చెప్పొచ్చు ఆయన.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు నిజంగా అందరు వెళ్తున్నారంటే కోనసీమ చూడడానికి వెళ్తుంటే తెలంగాణలో వెళ్ళాలి కదా, తమిళనాడులో వెళ్తారు, కర్ణాటకలో వెళ్తారు, పక్కన ఛత్తీస్గఢ్ వెళ్తారు, ఎవరైనా వెళ్ళొచ్చు. సో ఆయన ఒక తెలంగాణను ఎందుకు తీసుకున్నారు అంటే ఉద్దేశపూర్వకంగానే తీసుకొని ఉండొచ్చు. సో ఒకసారి ఇంకో మంత్రి మాట్లాడారు, పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడి ఒకసారి చూద్దాం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా ఒక అన్నదమ్ముల భావంతో ఉండేటువంటి రాష్ట్రాలు. తెలంగాణ తుఫాన్లో మునుగుతుంటే కూడా మేము ప్రకృతి అనుకుంటున్నాం తప్ప ఆంధ్ర ప్రజల తప్పు పడతలేదు. ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్టు ఎండిపోతే ఆంధ్రలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వల్ల దృష్టి కలిగిందంటే ఆయన వివేకవంతుడో అవివేకవంతుడో నాకు తెలియదు. నేను ఆ మిత్రపక్షంకు బాధ్యత వహిస్తున్న తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆయన పట్ల స్పందించాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి. స్వయంగా భారతీయ జనతా పార్టీ పొత్తున్నది కాబట్టి ఇందులో ఇటువంటి కక్షపూరిత రెండు రాష్ట్రాల మధ్యలో వైషమ్యాలు కలిగేటువంటి మాటలు మాట్లాడడం అనేది దురదృష్టకరం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంధ్రాలో తుఫాన్ వస్తే తెలంగాణ మొన్న హుస్నాబాద్ కూడా మునిగింది. మేమేం ఆంధ్ర ప్రజలను తప్పుపడుతున్నది ప్రకృతి వైపరీత్యం కింద భావిస్తా ఉన్నాం. అక్కడెక్కడో చెట్లు ఎండిపోతే మమ్మల్ని దృష్టి కలిగిందని నిందిస్తే ఇది తెలంగాణ పౌరులకు అవమానం. వెంటనే ఉపసంహరించుకోవాలి, క్షమాపణ కోరాలి. భవిష్యత్తులో ఇటువంటి వివక్షపూరిత మాటలు మాట్లాడద్దు, విజ్ఞతగా వ్యవహరించు. ఉప ముఖ్యమంత్రి అయినా ఇంకా సినిమా రైట్ చూసాం కదా, ఈ రకంగా మంత్రులు స్పందించారు, ఇంకా మంత్రులు కూడా స్పందించారు. సో మనకు డిస్కషన్స్ వెళ్ళాలి కాబట్టి సో మనము ఇద్దరితోనే కంక్లూజన్ ఇచ్చాము. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ అయితే మరి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నది. ఈరోజు ఆయన సినిమా హీరో కాదు, ఒక ఉప ముఖ్యమంత్రి. ఆయనను గెలిపించారు అక్కడ ప్రజలు, బాధ్యతంగా ఉన్న పదవిలో ఉన్నారు. మరి ఈ రకమైన కామెంట్స్ మరి దీనిపైన మరి ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ రకమైన కామెంట్ చేశారు? ఎందుకంటే ఇది రోజు రోజుకు పెరుగుతూ ఉంది. మొన్న కేవలం ఒక జగదీశ్వర్ రెడ్డి ఆ రోజు మాట్లాడినప్పుడు ఒక జగదీశ్వర్ రెడ్డి మాజీ మంత్రి ఎమ్మెల్యే ఉన్న జగదీశ్వర్ రెడ్డి స్పందించారు, తర్వాత మరొక ఎమ్మెల్యే స్పందించారు, తర్వాత ఎమ్మెల్యే స్పందించారు, రేపు మంత్రులు స్పందించారు, రేపు తెలంగాణ సమాజం స్పందించారు, రేపు రోడ్ల ఇవన్నీ వస్తాయి. సో ఖచ్చితంగా స్పందించాల్సిన ఉంది. మరి ఎందుకు ఈ రకమైన కామెంట్ చేశారు? ఇది కావాలని చేశారా? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు ఏపీ విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మనకు లైవ్లో ఉన్నారు. అదేవిధంగా జనసేన నుంచి కూడా కోటేశ్వరరావు గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కర్ణ అరవింద్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మానవతరాయ్ గారు కూడా ఉన్నారు. ముందుగా ఒక్కసారి మానవతరాయ్ గారు మీ దగ్గరకు వద్దాం. ఒకసారి ఈరోజు నాకు తెలిసి మీ మంత్రులందరూ స్పందించినట్టున్నారు. నాకు మొన్నటి నుంచి కూడా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ స్పందించారు. దీని ఏంటి చాలా సీరియస్గా తీసుకున్నట్టున్నారు. ఈరోజు మంత్రులు స్పందించారు, రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించే అవకాశం ఉందా? దీన్ని ఎట్లా చూస్తారు? ఎవరైనా స్పందిస్తారండి. పవన్ కళ్యాణ్ గారు అనాలోచితంగా వారు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశారు. సరే, జరిగినది జరిగిపోయింది, పొరపాటుగా మాట్లాడారా, తప్పు దొర్లిందా, ఏది ఏమైనా 3 రోజులు అవుతున్నా సరే దీనిపైన వారు స్పందించాలి. స్పందించి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. మనం ఎక్కడున్నామండి? సమాచార సాంకేతిక యుగంలో, ప్రపంచీకరణలో ఉన్నాం. ఒక డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి ఒక మూఢనమ్మకాలతో తెలంగాణని అవమానించడం ఎంతవరకు న్యాయం? ఒకసారి ఆలోచన చేయండి. ఇది సరైనటువంటి వ్యాఖ్యలు కాదు, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలి. తెలంగాణ క్షమాపణ చెప్పాలని మంత్రులు అంటున్నారు, అందరూ అంటున్నారు. ఎక్కడ పోలింగ్, ఏ టీవీలో అయినా సరే పోలింగ్ ఒపీనియన్ పెట్టండి, తెలంగాణ ప్రజలు క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు. ఇంకేం లేదు. దీంతో రాజకీయ వివాదం అనేది మిగుసిపోద్ది. అరే 12 ఏళ్ళు అయిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత అన్నదమ్ముల లెక్క ఆ ప్రజలంతా కూడా కలిసిమెలిసి జీవిస్తుంటే ఆంధ్ర తెలంగాణ అని చెప్పి దీన్ని ఎందుకు అసలు విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మాట్లాడారు? సరే, మాట్లాడారు. దాన్ని మరి జరిగింది ఏదో జరిగిపోయింది. కానీ ఒకటి మానవతరాయ్ గారు ఒక పాయింట్ ఇక్కడ, అంటే మనకు వస్తున్న ఇన్పుట్స్ ప్రకాష్ ఆ రోజు ఆయన మాట్లాడుతూ కూడా చాలా సరదాగా కాస్త ఏదో సరదాగా మాట్లాడారు. దాన్ని ఎందుకు ఇంత సీరియస్ గా తీసుకున్నారు మీరు కూడా అని మంత్రులు ఎందుకు కాదు, అది చెయ్యకూడని వ్యాఖ్యలు చేశారు. అసలే మనం కొట్లాడి 69 నుంచి మొదలుపెట్టి 2009 మలిదాస్ తెలంగాణ ఉద్యమంలో 2014లో తెలంగాణ అధికారికంగా రాజ్యాంగబద్ధ తెలంగాణను సోనియా గాంధీ గారు ప్రకటించారు పార్లమెంటు సాక్షిగా. సరే, కేసీఆర్ గారు కూడా పోరాటం చేశారు, అది వదిలిపెట్టండి. అది ఇక్కడ చర్చ అది కాదు. చేసిన తర్వాత అందరూ కూడా మంచి సహృద్భావ వాతావరణం వచ్చిన తర్వాత ఒక డిప్యూటీ సీఎం తెలంగాణలో ఆయనకి అభిమానులు ఉన్నారు, ఆయన ఒక మంచి నటుడు. అలాంటి వ్యక్తి ఈ విధంగా వ్యాఖ్యలు చేసి సరదాగా అంటే నాకు బాగుంటుందా చెప్పండి? ఇప్పుడు సరదాగా అని చెప్పి ఆ స్థాయిలో ఉన్నారు. మామూలు వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఏదో మాట్లాడితే ఎవరు పట్టించుకోరు. కానీ డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి ఆ విధంగా మాట్లాడితే
తప్పకుండా ప్రజలు స్పందిస్తారు, నాయకులు స్పందిస్తారు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఒక ట్వీట్ చేయండి సోషల్ మీడియాలో, ఇదేదో జరిగిపోయింది, ఆ పొరపాటున జరిగిపోయింది. ఎంత పెద్ద వ్యాఖ్య అది అసలు, అంటే కళ్ళు ఎర్రబక్సు అంటే దిష్టి తగిలిందా తెలంగాణకు? అక్కడ ఏం చెప్పాలో ఒక శాస్త్రీయబద్ధంగా ఆలోచించాలా. మూఢనమ్మకాలు ఏంటంటే అసలు మూఢనమ్మకాలు అనేది శాస్త్రీయబద్ధంగా ఆలోచించకుండా మూఢనమ్మకాల వైపు ప్రజలను మరలిస్తారండి నాయకుడు అనేవాడు. సనాతన ధర్మం కూడా మూఢనమ్మకాలను ఒప్పుకోదండి. నమ్మకాలను ఒప్పుకోవచ్చు కానీ మూఢనమ్మకాలని ప్రచారం చేయటం ఏంటండి? సమాజానికి మనం ఏం చెప్తున్నాం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించాలి, ట్వీట్ చేయాలి, తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి అని మేము కోరుతాను. అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఏం తప్పు మాట్లాడలే, ఆయన ఆ శాఖకు మంత్రి. మీరు స్పందించండి, మీరు అట్లా అనాలోచితంగా మాట్లాడొద్దు, మా ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎవరెవరో స్పందిస్తాను. ఇప్పుడు రాజకీయ దుమారం అయితే మళ్ళీ ఇది అసలే ప్రశాంతంగా ఉన్నది. ఇప్పుడు తర్వాత దాన్ని రకరకాల వ్యక్తులు మొన్న మధ్య రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొని మళ్ళీ దీన్ని తెలంగాణలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టే ప్రమాదం ఉంది. కాబట్టి మంత్రులు కూడా అప్రమత్తంగా ఉండి దీనిపై మాట్లాడండి అని చెప్తే ఇంతవరకు మాట్లాడలేదు. దీన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకోరు నాకు తెలిసి ఈ వ్యాఖ్యల్ని. ఎందుకంటే ముఖ్యమంత్రి ఆయన కాబట్టి ఇవాళ డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడింది కాబట్టి మా మంత్రులందరూ కూడా మాట్లాడారు. దీన్ని ముఖ్యమంత్రి గారు పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. తర్వాత మంత్రులు నిజంగానే పవన్ కళ్యాణ్కి తెలంగాణ ఇప్పుడు ఎందుకంటే కాదు ఒకటి మానవతరావు గారు మీరు అన్నట్లు ఇప్పుడు ఇది ఉదయం నుంచి జరుగుతుంది, మార్నింగ్ నుంచి మనం చూస్తున్నాము ఈ రకం బ్రేకింగ్ అన్న. అప్పుడు సీఎం కార్యాలయం, డిప్యూటీ సీఎం కార్యాలయం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఇంటిమేషన్ ఇచ్చి ఉండొచ్చు కదా, మీరు అన్నట్లు ట్వీట్ చేయొచ్చు ఇప్పటివరకు, కానీ చేయలేదంటే ఆయన ఉద్దేశపూర్వకంగానే ఖచ్చితంగా అన్నాడు అనుకోవచ్చు. ఇప్పుడు ఆయన అధికారం లేనప్పుడు తెలంగాణ కొండగట్టు అంజన్న స్వామి కావాలి. అప్పుడు తెలంగాణ ఆయన వాహనాన్ని, ఆయన చైతన్య రథం వారాహిని కొండగట్టు అంజన్నకు తీసుకొచ్చి పూజలు చేస్తే తెలంగాణ ప్రజలందరూ దీవించారు, అంజన్న దీవించండు. మరి అప్పుడు మరి ఎందుకు మరి తెలంగాణ ప్రజల దృష్టి కనపడలేదా? ఎందుకండి ఈ రాజకీయాలు దుమారాలు? నిజంగా దీన్ని బీజేపీ వాళ్ళు ఏమైనా మాట్లాడిచ్చారా దీని పక్కన ఒకవేళ పవన్ కళ్యాణ్తో? మరి నిజంగానే ఎందుకు మాట్లాడలేదు? అంటే మనకు రాజకీయంగా పబ్బం కడుపుకోవడం కోసం ఏమన్నా తెలంగాణలో లేకపోతే అటు ఇటు ఏమన్నా రచ్చ చేయాలని చెప్పి ఆలోచన ఉందా? కాబట్టి ఇట్లాంటి ఆలోచనలు, ఇట్లాంటి విద్వేషాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే వెంటనే పవన్ కళ్యాణ్ గారు మీడియా ద్వారా స్పందించండి, వీడియో ద్వారా స్పందించవచ్చు, సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో స్పందించాలి. ఇప్పటికైనా కోరుతున్నాం, కాంగ్రెస్ పార్టీగా మాకు ఆ విద్వేషాలు రెచ్చగొట్టాలని కానీ మాకు ఉండదు, రాజకీయాలు అవసరం లేదు. ఓకే, మాట్లాడదాం ఒకసారి. అరవింద్ గారు మీరేం చెప్తారు? అరవింద్ గారు సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మనసు నిండా దండాలి సార్, నమస్కారాలు. నమస్తే. తెలంగాణ ఉద్యమంలో చాలా స్పష్టంగా అటు మానవతరాయన్న కావచ్చు, మేము కావచ్చు, ఎవరం కూడా చాలా స్పష్టంగా అడిగినాం, ఇద్దరం విడిపోతే భూమి బద్దలు అవుతుందా, ఇండియా పాకిస్తాన్ ఇనపకంచబడుతుందా, రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు, మీ ఇడ్లీ బండి అడ్డజాగా నీవే నిలుపుకోవచ్చు, విశ్వనాథ శ్రీశ్రీలకు వినమ్రంగా మొక్కొచ్చు, కానీ దాశరథిని కాలోజిని దాచి పెడితే కుట్ర కాదా అనేటువంటి విషయాన్ని, ఆ కుట్రని పసిగట్టి ఆ రోజే మేము చెప్పినటువంటి నేపథ్యాన్ని చాలా స్పష్టంగా ఉన్నది. తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపుగా 11 సంవత్సరాలు పూర్తయి 12వ సంవత్సరంలో మనం పడుతున్నాం. ఇప్పటికీ కూడా ఈ రకంగా మాట్లాడితే తెలంగాణ సమాజం ఇవాళ దాన్ని స్వీకరించదు అనేటువంటి విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. మేము తెలంగాణ ఉద్యమం జరిగేటువంటి క్రమంలో వనస్థలిపురంలో మేము నివసించేటువంటి క్రమంలో వనస్థలిపురంలో ఆ రోజు ఆంధ్రాకి సంబంధించినటువంటి మిత్రులందరూ కూడా మీ డిమాండ్ న్యాయమైనటువంటి డిమాండు, మీ డిమాండు ధర్మమైనటువంటి డిమాండు అనేటువంటి విషయం చెప్పి మాతో పాటు మద్దతు ఇవాళ వాళ్ళందరూ కూడా మాతో పాటు ఉన్నటువంటి నేపథ్యం ఉంది. మేము ప్రాంతాలుగా విడిపోయినాం, అన్నదమ్ములుగా కలిసి ఉంటాము అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా పలుమార్లు చెప్పినప్పుడు ఇవాళ ఎక్కడ దృష్టి పడ్డట్టు సార్? నిజంగా నేనేమంటున్నా అంటే జనసేన పవన్ కాదు అరవింద్ గారు, ఇప్పుడు సార్ నేనేమంటున్నా అభిమానం ఉన్నటువంటి పరిస్థితి ఉంది, అందరికి కూడా అభిమానమే. ఇప్పుడు ఆయన ఒక సినీ నటుడు కాబట్టి చాలా మందికి అభిమానులు ఉంటారు, తెలంగాణలో కూడా ఉన్నారు. నేను స్పెసిఫిక్ గా ఆయనను ఎందుకు నేను ఈ విషయం పట్ల మాట్లాడుతూ ఉన్నాను అంటే, ఇవాళ అత్యున్నతమైనటువంటి స్థాయిలో మీరు ఉన్నారు సార్. మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో
మీరున్నారు. మీరు ఈ రకంగా మాట్లాడితే, ఇందాక మానవత్ర రాయన్న ఒక మాట మాట్లాడిండు, వారాహి వాహనం కొండగట్టు అంజన్నకు వచ్చినప్పుడు తప్పకుండా కొండగట్టు అంజన్న గొప్పగా ఆయన ఆశీర్వదించిండ్రు. తెలంగాణ ప్రజలందరూ కూడా స్వాగతించిండ్రు. తెలంగాణ ప్రజలందరూ కూడా ఇక్కడి నుంచి దీవించిండ్రు. ఇక్కడి నుంచి దీవించి మీరు పోయి అక్కడ మీరు సరే ఉప ముఖ్యమంత్రి అయినరు, మాకేం ఇబ్బంది లేదు. కానీ ఇవాళకి కూడా మూఢనమ్మకాల పైన మీరు ఈ రకంగా మాట్లాడితే ఇవాళ ఉన్నటువంటి సమాజం స్వాగతించదు అనేటువంటి విషయాన్ని నేను 6 టీవీ వేదిక ద్వారా నేను చాలా స్పష్టంగా. ఒకటండి అరవింద్ గారు, ఇదే కేసీఆర్ కూడా గతంలో చాలా మందిని ఆంధ్ర వాళ్ళను కూడా తిట్టిన మాటలు మనం చూసాం. మరి దీన్ని కూడా వాళ్ళు అంటారు ఇదేంటి సార్? ఆ రోజు ఆంధ్ర నేనేమంటా ఉన్నాను అంటే, ఆంధ్ర పెట్టుబడిదారులు ఎవరైతే రాజకీయంగా దాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళపైనే మా పోరాటం ఉంటుండే. ఇవాళ పేదవాడు ఎక్కడైనా పేదవాడే సార్. ఇవాళ కూలి చేసుకొని కష్టం చేసుకుని బతికినటువంటి వాళ్ళని ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక్క మాట కూడా అనలేదు. మీరు ఒకవేళ గ్రహించాలి, మీరు పరిశీలించాలి. మీ డొమైన్లో అన్నీ ఉన్నాయి సార్. ఇవాళ కూడా నేనేమంటా ఉన్నాను అంటే, సరే మీరు ఏ రకంగా మాట్లాడినరో మాకేం ఇబ్బంది లేదు. విపత్తు జరిగింది సార్. దయచేసి నేనేమంటా ఉన్నాను అంటే, ఇవాళ తుఫాన్ వచ్చి విపత్తు జరిగితే విపత్తుకు నువ్వు నేను కారణం కాదు. కాబట్టి నువ్వు ఆ దానిపైన మాట్లాడకుండా సరే మళ్ళీ దాన్ని ఎట్లా రీకనెక్ట్ చేసుకోవాలి అనేటువంటి దానిపైన, పునర్నిర్మించుకోవాలి అనేటువంటి దానిపైన మీ దృష్టి ఉండాలి. కానీ ఇవాళ నిజంగా నేనేమంటా ఉన్నాను అంటే, సరే కోస్తాంధ్రకి వెళ్ళి కావచ్చు, రాయలసీమకి వెళ్ళి కావచ్చు, వివిధ ప్రాంతాల నుంచి ఈ దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు వచ్చి బతుకుతారు. ఇవాళ మనం ఎక్కడైనా ఈ భారతదేశంలో, ఈ సువిశాలమైనటువంటి భారతదేశంలో ఎవరు ఎక్కడైనా పోవచ్చు, ఎక్కడైనా జీవించవచ్చు. మనం దాంట్లో ఒక మాట దయచేసి సార్ నేనేమంటా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు మీరంటే మాకు అభిమానం ఉంది. మిమ్మల్ని తప్పకుండా మీ సినిమాలు ఆడినప్పుడు మేమే కదా ముందలుండి పటాకులు కాల్చింది, దండలేసింది మీరే. అంటే మేము ఎంత గొప్పగా అభిమానించిన మేమే కదా. ఇవాళ తెలంగాణ ఒకవేళ హక్కున చేర్చుకుంటే గొప్పగా ఎక్కడనో తీసుకుపోతుంది. నేను ఒక విషయం ఇవాళ నేను 6 టీవీ ద్వారా నేను ఏమంటా ఉన్నాను అంటే, సార్ విద్వేషాలను రెచ్చగొట్టకండి. ఇప్పటికీ ఎవ్వరు కూడా పోరు. ఒకవేళ వస్తే అక్కడి నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఇక్కడికి వస్తారు, కానీ ఇక్కడి నుంచి పోరు ఎవరు అనేటువంటి విషయం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది సార్. అయినా మీకు అరవింద్ గారు ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ విశేషమైనటువంటి పరిజ్ఞానం. అరవింద్ గారు ఇక్కడ ఒక పాయింట్, అరవింద్ గారు ఇక్కడ సరే మీరు తెలంగాణ ఉద్యమం సమయం నుంచి కూడా ఉన్నాము అని చెప్తున్నారు. ఓకే, ఆయన ఏమంటాడంటే ఈరోజు తెలంగాణ ఏర్పడడానికి కారణం కూడా కోనసీమ జిల్లా అన్నాడు. అసలు కోనసీమ జిల్లాకు తెలంగాణ ఏర్పాటుకు ఏంటి సంబంధం ఇక్కడ? మేము ఆ రోజు ఏమన్నాం తెలుసా సార్, మీ అట్ల దతకు మా బతుకమ్మకు బంధుత్వం ఎక్కడిది, మీ అట్టుకు మా జొనారుటకు సుటారికం లేనే లేదు సార్. వాళ్ళకు మాకు నేనేమంటా ఉన్నా, వాళ్ళ వాడుక భాష వేరు, మన వాడుక భాష వేరు, మన సాంప్రదాయం వేరు, మన కట్టుబాట్లు వేరు, వాళ్ళ కట్టుబాట్లు వేరు. కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళకు మనకు అంటే తెలుగు ఒక భాష ఒక్కటైతే మమ్ము బాధ పెట్టాలనుందా, జాతి ఒక్కటైతే మమ్ము గోతిలో వేయాలనుందా అనేటువంటి విషయాన్ని మేము అనేక సందర్భాల లోపల మేము చెప్పినాం. తెలంగాణ ఉద్యమం చేసినాం. ఉద్యమం అనంతరం అనివార్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తర్వాత ఎక్కడి వాళ్ళు అక్కడ సంతోషంగా వాళ్ళు కూడా మన అన్నదమ్ములే, తెలుగు మాట్లాడేటువంటి వాళ్ళు కూడా మన అన్నదమ్ములే అని చెప్పి ఇవాళ మేము ప్రాంతాలుగా విడిపోయినప్పటికీ కూడా మేము అన్నదమ్ములుగా కలిసి ఉన్నాము అనేటువంటి విషయం పలుసార్లు చెప్పినప్పటికీ కూడా ఇవాళ ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే రెచ్చగొట్టేటువంటి మాటలు తీసుకుంటుంది తెలంగాణ అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కోటేశ్వర గారు మీ దగ్గరకు వచ్చే ముందు ఒకసారి మన మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మీ దగ్గరకు వస్తాం. ఎందుకంటే ఫైనల్గా చెప్పాల్సింది మీరు కొంచెం వినండి, ఓకేనా? పర్లేదు. శ్రీనివాసరెడ్డి గారు, ఇది ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ ఇది అనుకోకుండా యాదృచ్ఛికంగా ఏదో ఫ్లోలో మాట్లాడి అనుకోవాలి, దీని వెనక ఏదైనా రాజకీయ కోణం ఉండొచ్చా? మీరు పదే చెప్తుంటారు కదా, ఇక్కడ వీళ్ళు ఇచ్చి హామీలు అన్నారు, ఈ హామీలు అన్నారు, ఏమీ లేదు, ఏం అమలు చేయట్లేదు, అసలు ఏమీ లేదంటున్నారు కదా. సో ఇవన్నీ ఏమైనా డైవర్ట్ చేయడానికి ఈరోజు ఈ టాపిక్ ఏమన్నా పవన్ కళ్యాణ్ తీసుకొని వచ్చిండొచ్చా? నమస్కారం అండి. ముందుగా 6 టీవీ వీక్షకులకు, అదేవిధంగా డిబేట్లో పాల్గొంటున్నటువంటి
మానవతారావు గారికి, Right. రావు గారికి, అరవింద్ గారికి, ముందుగా మీకు, రాజేష్ గారికి అందరికి కూడా శుభ సాయంత్రం. ఇక్కడ వీటిని ఏమనాలంటే పిచ్చి మాటలు, గతి తప్పిన మాటలు. ఇక్కడ ఆడలేక మధ్యలో ఓడు. కూటమి ప్రభుత్వం ఇక్కడ అట్ర ఫ్లాప్ అయింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చాడో ఏ ఒక్కటి నెరవేర్చడం. నియోజకవర్గానికి ఒక 500 మంది యువతను సెలెక్ట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా 10 లక్షల రూపాయలు నగదు ఇస్తానని, ఆ నగదుతో వాళ్ళు స్వయంగా వాళ్ళు ఏదో బ్రతకొచ్చని ఏదేదో చెప్పారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో ఒక అడుగు ముందుకేసి 1500 ప్రతి ఒక్క మహిళకు ఇస్తామన్నారు. సూపర్ 6 లో ప్రథమ వాగ్దానం. అది నెరవేరలేదు. కనీసం ఖాతా కూడా తెరవలేదు, ఒక్క మహిళకు కూడా ఇవ్వలేదు. ఇటువంటి పరిస్థితుల్లో డైవర్షన్ పాలిటిక్స్ లో ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కొంచెం అమాయకుడు అంటే నేను ఒప్పుకుంటాను. కానీ సావాసం చేసిన తర్వాత ఏదో ఉంటదే, ఆ సావాస ప్రభావం బాగా ఈయన మీద పడింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభావంతో ఈ చంద్రబాబు నాయుడు గారిని చూసుకొని చంద్రబాబు నాయుడు గారు ఈయనకి ఒక అమ్మలాంటి స్థానం అనుకోండి. ఎట్లా ఉందంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్య చాలా నవ్వులు తెప్పిస్తా ఉంది నాకైతే. అమ్మ అన్నం వడ్డిస్తా ఉందండి. అమ్మ అన్నం వడ్డిస్తా ఉంటే అన్నదమ్ములు ఇద్దరు తింటా ఉన్నారండి. ఈ తమ్ముడుండి అమ్మ అమ్మ అన్న చూడు, నేను నువ్వు పెడుతుంటే తింటున్నానని నా వైపే చూస్తున్నాడు, వాడి దృష్టి నాకు తగిలిద్ది అన్నట్టుగా ఉన్నాడు. ఎంత చండాలంగా ఉందంటే ఆ పోలిక, అతను దృష్టి తగిలింది అనేటటువంటి మాట. ఒకప్పుడు మనం ఉద్యమించారు వాళ్ళు, ప్రత్యేక రాష్ట్రం కావాలన్నారు. మేమేంటి సమైక్య రాష్ట్రం కోసం మేము నేను అదే అంటున్నా. శ్రీనివాస్ రెడ్డి గారు ఏమన్నా శ్రీనివాస్ రెడ్డి గారు ఏమన్నా రాజకీయం ఉంటే మీరు చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో మీరు విమర్శలు చేస్తున్నారు. సో మీ పైన ఈ మాట చెప్పనండి రాజేష్ గారు. నేనైతే ఒక సందర్భంలో ఆర్టీసీ బస్సులో తెలంగాణ ఉద్యమకారుల చేతిలో దెబ్బలు తిన్నాను. ఓకే, నేను విక్టిమ్ని. వాళ్ళ ఆవేశంలో వాళ్ళు నా మీద చేయి చేసుకున్నారు. అటువంటి ఉద్రిక్త వాతావరణం అంతా పోయి 13 సంవత్సరాలు గడిచి ఎవరి అభివృద్ధి వాళ్ళు అని ఒక అన్నదమ్ముల్లాగా ఉంటున్నటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఇది పిచ్చి ప్రేలాపనలు. ఇది పవన్ కళ్యాణ్ ఏదంటే కూసే గాడిద వచ్చేసి మేసే గాడిదని జడగొట్టిందంటారే, ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రజలను విద్వేషాలు రెచ్చగొట్టి. ఎందుకంటే ఇక్కడ ఊళ్ళలోకి వస్తే ప్రజలు తన్నేటట్టుగా ఉన్నారు, ప్రజలు తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని డైవర్ట్ చేయడానికి వాడుకునే రాజకీయాలు వేరే విధంగా వేసుకోండి. అంతేగాని ఇందాక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పింది, ఆయన చాలా జాగ్రత్తగా మాట్లాడతారు నాకు తెలిసినంత వరకు. ఆయన బాధ్యతాయుతంగానే అన్నారు. ఏమన్నారు ఆయన? 1-2 రోజులు ఆడే సినిమాలు 1-2 రోజులు కూడా ఆడకుండా పోతాయి అన్నారు. అవసరమా? అంత గెలుపుకోవాల్సినటువంటి అవసరం ఉందా? ఏం నీకు హైదరాబాద్ లో నువ్వు ఉంటావు ఎందుకు? దృష్టి పెట్టే వాళ్ళ పంచన నువ్వెందుకు వాళ్ళ నీడ నువ్వెందుకు ఉండటం ఎందుకు? అంటే ఇది కపట ప్రేమనా? ఈ దొంగ నాటకాలు కదా ఇది. ఇందాక కాంగ్రెస్ నాయకుడు మానవతారావు గారు ఇక్కడ ముఖ్యమంత్రి గారు స్పందించాల్సిన అవసరం లేదన్నారే, చాలా వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్పందించరు. ఇక్కడ అమ్మ చెప్పందే బిడ్డల్లా, ఇక్కడ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చెప్పందే పవన్ కళ్యాణ్ ఆ మాటల్లా.
ఇక్కడ పవన్ కళ్యాణ్ మాట మీద అంటే శ్రీనివాస్ రెడ్డి అంటే మీరు అన్నట్లు ఒక పాయింట్ ఇక్కడ ఒక్కొక్క పాయింట్ శ్రీనివాస్ రెడ్డి గారు జస్ట్ ఒక పాయింట్ ఇక్కడ మీరు అన్నట్లు శ్రీనివాస్ రెడ్డి గారు యా ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాం. మీరు అన్నట్లు అక్కడ ఏమీ చేయట్లేదు కాబట్టి డైవర్షన్ చేయడానికి, ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేయట్లేదు కాబట్టి ఇద్దరు కలిసి చేశారనుకోవాలి. ఇది మాట్లాడలేనటువంటి రేవంత్ రెడ్డి మానవతారావు గారికి బాగా తెలుసు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం మాట్లాడతారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్పందించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీనికి చంద్రబాబు నాయుడే మాట్లాడితే తప్పకుండా రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు గారు మెట్టుతో కొడతారు సార్. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, మీ ప్రాజెక్టుల విషయంలో రేవంత్ రెడ్డి సూటిగా మాట్లాడిండు. కాదు శ్రీనివాస్ రెడ్డి గారు పెట్టకండి, చర్చ పక్కదారి పెట్టేయకండి దయచేసి. నా తెలుగుదేశం పార్టీ ఓట్ల వల్ల నువ్వు ముఖ్యమంత్రి అయింది. ఆయన తెలంగాణ ప్రజలు దీవెనలు. శ్రీనివాస్ రెడ్డి గారు అంటే ఇక్కడ ఒక పాయింట్, శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ ఒక పాయింట్, అంటే మీ మాటలు బట్టి చూస్తే ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుసు, అక్కడ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అని తెలుసు అంటారా మీరు? ఏమండి ఇప్పుడు మీ మాటలు బట్టి చూస్తే ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా తెలుసు, వీళ్ళందరూ ఒకటే, ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అందరూ తెలుసు, అంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కానీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకమని మీరేమైనా చెప్పగలరా? ఏదైనా ఒక దృష్టాంతం చూపించగలరా? తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యూనిట్ పనిచేస్తున్నట్లుగా రేవంత్ రెడ్డి కాదా? ఈ రోజున కూడా భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడమంటున్నారు. రాజకీయాలు వద్దండి దయచేసి, ఇక్కడ చర్చ దీని మీద పెట్టండి. మనోభావాలు దెబ్బతిన్నాయా? ఏం చేయాలి చెప్పండి. అంటే మనోభావాలు దెబ్బతిన్నాయనే దానికి నేను మొదటే చెప్పాను, పిచ్చి మాటలు పిచ్చి ప్రలాపనలు అనే మాట ముందే చెప్పాను. పెడదాం చంద్రబాబు నాయుడు అన్నదమ్ములాగా ఉండే మీరు మేము చెప్పి అడిగేదానికి కూడా సమాధానం చెప్పండి. మీ రేవంత్ రెడ్డి మాట్లాడడు, అందుట్లో ఎలాంటి సందేహం లేదు. రేవంత్ రెడ్డి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు. చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి మీరు కేసీఆర్ ఒకటి కావచ్చు కానీ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఒకటి కాదు. బనకచర్ల విషయంలో తేలిపోయిందండి. బనకచర్ల విషయంలో ద్రోహం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కేసీఆర్ జగన్ కాదు అనేది బీజేపీ జగన్ ఒకటి. వ్యాఖ్యలు చేయమని విమర్శించమని జగన్మోహన్ రెడ్డి, అసలు మీరంతా ఒకటి, బీజేపీ జగన్మోహన్ రెడ్డి ఒకటి. సరే అది ఇవన్నీ మనోహర్ గారు పక్కదారి పట్టించే అంశం ఎందుకు అంటాను వద్దు మనోహర్ గారు, అది పాయింట్. అంటే ఆయన అన్నది కూడా ఒక వాల్యూడ్ పాయింటే. అంటే ఇప్పుడు తెలంగాణ సమాజాన్ని కాస్త కించపరిచినట్టు ముఖ్యం ఎవరు డిప్యూటీ సీఎం కాబట్టి, సో తప్పేముంది మాట్లాడితే స్పందించవచ్చు. అంటే మీరు ఏమంటున్నా మనోహర్ గారు, నేను ఏమంటున్నా అంటే ముఖ్యమంత్రి అంటే ఇది రాజకీయాలు కాదు కదా, తెలంగాణ సమాజాన్ని అన్నప్పుడు చెప్పలేము. తెలంగాణ సమాజం తరఫున ముఖ్యమంత్రి గారు స్పందించవచ్చు, చెప్పలేము. అట్లా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే ఇక్కడ స్పందిస్తారు, రేపైనా దానికి ఏం లేదు, కట్టుబడి ఏం లేదు, రేపైనా స్పందించవచ్చు. ఈ రోజు డిప్యూటీ సీఎం మాట్లాడితే ఆయన స్థాయి మంత్రులు మాట్లాడారు, సీనియర్ నాయకులు మాట్లాడారు. అంతే చంద్రబాబు నాయుడు గారు కూడా సమర్థిస్తూ నిజంగానే తెలంగాణ దిష్టి వల్లే అని అంటే తప్పకుండా రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. ఎక్కడెనక పోయింది రేవంత్ రెడ్డి? బనకచర్ల విషయంలో లొంగిపోయినావా చెప్పండి. ఇంకా వాళ్ళు చేపల పులుసు తిని తెలంగాణకు ద్రోహం చేయబోయారు వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి కేసీఆర్లు కలిసి. రైట్, చూద్దాం మళ్ళీ ఆ టాపిక్ ఎక్కడికెక్కడికి వెళ్తుంది, చూద్దాం ఏం జరుగుతుందో. ఒక్కసారి మనం జనసేన నాయకుడు ఉన్నారు, ఒకసారి ఆయన దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు ఉన్నారు కదా, కోటేశ్వరరావు గారు విన్నారు కదా, ఏంటి ముఖ్యమైన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మీ నాయకుడు అంటే ఇది నేను ఇంతకుముందు అన్నట్లు ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో అన్నారనుకోవాలా, ఇది ఉద్దేశపూర్వకంగానే అన్నారా, వీళ్ళేమో ఉద్దేశపూర్వకంగానే అన్నారు అని అంటున్నారు. నిజంగా ఉద్దేశపూర్వకంగా అనకుంటే మాత్రం ఇప్పటి వరకు చూస్తున్నాం మార్నింగ్ నుంచి, అంటే గమనంగా 3 రోజుల నుంచి దీనిపైన చర్చ జరుగుతూనే ఉంది, నాయకులు మాట్లాడుతున్నారు. ఈరోజు సీరియస్గా ఒక అడుగు ముందుకేసి మంత్రులంతా స్పందించారు. మరి ఇప్పటికైనా డిప్యూటీ సీఎం స్పందించా, ట్విట్టర్ వేదికగా ఏదో ఒకటి చెప్తే అయిపోయేది, ఎందుకు చెప్పట్లేదు? దీని వెనుక కారణం ఏంటి? అందరికీ నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులకు, పెద్దలకు, 16 వీక్షకులకు ప్రతి ఒక్కరికి కూడా శుభ సాయంత్రం. అయితే నేను ఇప్పుడు మాట్లాడినటువంటి అరవింద్ గారు కానివ్వండి, మానవత గారు కానివ్వండి, మారెడ్డి గారు కానివ్వండి, అలాగే మీరు మాట్లాడినటువంటి అంశాలన్నింటి కూడా నేను విన్నాను. అయితే చాలా స్పష్టంగా నేను తెలంగాణ నాయకులతో మాట్లాడే ముందుగా నేను మారెడ్డి గారికి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈ రోజున కూటమి ప్రభుత్వం
చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి కలిసి ఈ రోజు ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఎలా ముందుకు తీసుకువెళ్తున్నారు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అడిగితే మాత్రం చాలా స్పష్టంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ 164 మంది ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి సభ్యులను కాకుండా మిగిలినటువంటి ప్రజానికాన్ని కనుక మీరు స్పష్టంగా అడిగితే చెప్పడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. ఈ రోజున మనం ఆర్థికంగా ఎంతో దెబ్బతీసినటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకంటే నేనేమంటున్నా కోటేశ్వరరావు గారు ఇప్పుడు నేనేమంటున్నా కోటేశ్వరరావు గారు ఇక్కడ నేను ఒక విషయం మాట్లాడు కోటేశ్వరరావు గారు ప్లీజ్ ఒక పాయింట్ ఇక్కడ కోటేశ్వరరావు గారు ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదు కోటేశ్వర నేనేమంటున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు అన్నందుకే సరే మీ కూటమి అధికారం ఇచ్చారు కోటేశ్వర గారు ప్లీజ్ నేను చెప్పేది వినండి ఒకసారి మనకు ఇప్పుడు మారెడ్డి గారు మాట్లాడేటువంటి మాటలకి నేను చెప్తా ఉన్నాను మనం ఈ సబ్జెక్ట్కి వెళ్దాం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో తెలంగాణను ఉద్దేశించి దాని గురించి నేను చాలా క్లుప్తంగా వివరంగా దాని గురించి మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే నేను దానికి ముందుగా ఈ రోజు మారెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే మాకు నవ్వొస్తూ ఉంది. అదేవిధంగా ఈ రోజున కొండని తవ్వి ఎలికన పట్టినట్టుగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కోనసీమలో జరిగినటువంటి ఈ కొబ్బరి తోటలు ఏవైతే దెబ్బతిన్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా అయితే ఈ రోజున ఆర్థికంగా కుటుంబాలు సైతం నష్టపోతా ఉన్నారో వారందరికీ చేయూతనిచ్చి భరోసానిచ్చి అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను తెలుసుకునే క్రమంలో భాగంగా ఆయన కోనసీమ వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాస్తవాలను చూశారు. నిజంగా ఈ రోజున తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, ఎవరైనా కూడా కోనసీమ ప్రాంతం అంటే ప్రజలు దాన్ని హక్కును చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజున ప్రాంతాల వారీగా కాకుండా అక్కడ ఉన్నటువంటి వాస్తవాలు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం, అక్కడ ఉన్నటువంటి పర్యావరణం కానీ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి కోనసీమ అనేది ఆయువుపట్టు. దాన్ని దృష్టిలో ఉంచుకొని అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నేను చూసినటువంటి కోనసీమ, ఇప్పుడు చూస్తున్నటువంటి కోనసీమ చాలా దారుణంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కానివ్వండి, పర్యావరణం ద్వారా మనకు వస్తున్నటువంటి ఇబ్బందులు కానివ్వండి, కొబ్బరి తోటలు పాడైపోవడం, ఈ రకంగా ఇక్కడ ప్రజలు ఆర్థికంగా నష్టపోవడం, రైతులు కూడా ఈ రోజున పట్టడం నిజంగా చాలా దౌర్భాగ్యంగా ఉంది. నేను అక్కడ గతంలో కూడా చాలా మంది ఉద్దేశించో తెలంగాణను ఉద్దేశించో మాట్లాడలేదు. దయచేసి మీరు పవన్ కళ్యాణ్ గారి మాటలు కనుక స్పష్టంగా విన్నట్టయితే తెలంగాణ నాయకులు చాలా మంది ఇక్కడికి వచ్చినప్పుడల్లా మీ కోనసీమ మీకు ఆయువు పట్టండి అని చెప్పి వాళ్ళు నవ్వుతూ మాట్లాడినటువంటి సందర్భాలని మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఒకవేళ ఆ నాయకుల యొక్క మనకి ఆ నాయకులకు ఉన్నటువంటి దృష్టి మనకు తగిలిందేమో, దానివల్ల కోనసీమలు అయిందేమో నవ్వుతూ ఆయన మాట్లాడినటువంటి చిన్న సందర్భాన్ని కూడా ఈ రోజున పట్టుకొని ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మీరు మాట్లాడుతున్నటువంటి ఈ విషయాన్ని దాన్ని ఖండిస్తే అయిపోయింది కదా. నేనేమన్నా కోటేశ్వర గారు మీరు అన్నట్లు అది చిన్న పదం, కోటేశ్వర గారు మీరు అన్నట్లు చిన్న పదం అని మీరు అంటున్నారు, అది సరదాగా అన్నారు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అదే విషయం ట్వీట్ చేస్తే అయిపోయేది కదా, ఇంత దూరం వచ్చేది కాదు కదా. ఈ రోజున వాస్తవాలంటిని పక్కన పెట్టి దాన్ని ఏదో ప్రజల్లోకి ఏదో జరిగిపోయినట్టుగా అక్కడ ఏదో విభేదాలు రెచ్చగొడుతున్నటువంటి వ్యాఖ్యలుగా దాన్ని మీరు సృష్టించినటువంటి ఇదే తప్ప దయచేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి సందర్భాలు అక్కడ ఎవరిని ఉద్దేశించినటువంటి కాదు, అక్కడ ఎవరిని దెబ్బతీసినటువంటి వాతావరణం కూడా దయచేసి మీరు ఆ వీడియోని కనుక చాలా స్పష్టంగా పూర్తిగా చాలా వివరంగా ఆయన చెప్పడం జరిగింది. తెలంగాణ నాయకులు నాతో కొంతమంది మాట్లాడుతున్నటువంటి సందర్భం నాకు వచ్చింది, దాన్ని నేను వివరించే క్రమంలో ఆయన నవ్వుతూ చెప్పినటువంటి సందర్భమే తప్ప ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాలో ఎన్నో సభల్లో మాట్లాడుతూ చాలా స్పష్టంగా తెలంగాణలో ఉన్నటువంటి యువత కానివ్వండి, తెలంగాణలో ఉన్నటువంటి న్యాయకత్వం కానివ్వండి, తెలంగాణ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు కానివ్వండి, నిజంగా వాళ్ళు ఏదైనా ఒక పోరాటం మీద ఒక సమస్య మీద పరిష్కారం కోసం వాళ్ళు చేసేటటువంటి పోరాట పట్టిమ నాకు చాలా నచ్చుతుంది. మన ఆంధ్రాలో ఉన్న వాళ్ళకన్నా కూడా నాకు తెలంగాణలో ఉన్నటువంటి యువతను చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది. అలాంటి వ్యక్తులు కావాలి నాకు అని చెప్పి ఎన్నోసార్లు తెలంగాణ ఎందుకు ఇలా మాట్లాడారు మరి? సరే మీరు ఇన్ని చెప్తున్నారు, మాట్లాడే సందర్భాలు చాలా ఉన్నాయి. కాదు వెంకటేశ్వర గారు నేను ఏమంటున్నాను, ఇప్పుడు వెంకటేశ్వర గారు కానివ్వండి, గుర్తించాల్సినటువంటి సమస్యలు కానివ్వండి, చేయాల్సినటువంటి పరిష్కారాలు కానివ్వండి చాలా ఉన్నాయి, కోకొలలు ఉన్నాయి. వీటన్నిటిని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారు నవ్వుతూ మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు నాతో ఎలా అనడం జరిగింది, వాళ్ళ దృష్టి తగిలింది అన్నటువంటి ఒక చిన్న మాటని ఏదో కొండను తవ్వి ఎలికన తవ్వినటువంటి చిన్న సందర్భాన్ని పట్టుకొని 3 రోజులుగా ఈ రోజున తెలంగాణలో లేనిపోని చూసి నాకు తెలిసి దీని వెనుక పిల్ల కాంగ్రెస్ సపోర్ట్ చేస్తూ ఈ రోజున పూర్తి స్థాయిలో తెలంగాణ వాళ్ళు కూడా ఆ విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళింది అని చెప్పి నేనైతే అనుకుంటాను. ఒకటి కోటేశ్వర మీరే అంటున్నారు కదా చిన్న పదం, దీన్ని పట్టుకొని ఇంత రాజకీయం 3 రోజులు ఎందుకు చేస్తున్నారు? మీరు అన్నట్లే మరి చిన్న పదమే కదా, దీన్నే ఒకసారి డిప్యూటీ సీఎం గారు రెస్పాండ్ అయితే అయిపోయి ఇంతవరకు ఇష్యూ వచ్చేది కాదు కదా. మీరు ఇంత చక్కగా చెప్పారు, దీనిపై ఇంత ఉండేది కాదు కదా మరి. సో ఇప్పటి వరకు రెస్పాండ్ అవ్వకపోతే దాని అర్థం ఏంటి?
అసలు అక్కడ ఉప ముఖ్యమంత్రి గారు రెస్పాండ్ అవ్వాలి అనేటటువంటి ఆలోచన కాదు సార్. అసలు ఆయన మాట్లాడినటువంటి సందర్భాన్ని కనుక మనం విన్నట్లయితే అసలు అక్కడ జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ మానవతా గారు చెప్తా ఉన్నారు, చాలా స్పష్టంగా చెప్పారు. భవిష్యత్తులో ఇంకెన్ని ఉద్యమాలు జరుగుతాయి ఈ మాటల మీద ఆయన కనుక మనం స్పందించకపోతే నాయకులకి ప్రజలకు మధ్య ఎంత మధ్య విభేదాలు జరుగుతాయో అని చెప్తా ఉన్నారు. అక్కడ రెచ్చగొడుతున్నటువంటి వ్యక్తులు వేరు, అక్కడ జరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి సందర్భం వేరు. దాన్ని మళ్ళీ కూటమిలో కలిపేసి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. ఒక్క నిమిషం, అరవింద్ గారు ఏమో చెప్తున్నారు, మ్యూట్ లో ఉన్నారు చూడండి సార్. ఇవాళ మొన్న 3 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడిండ్రో, నవ్వుతూ మాట్లాడిండ్రా లేకపోతే ఇంకే కోణంలో మాట్లాడిండ్రా, ఆయన పర్ఫెక్షన్, ఆయన ఏ కోణంలో మాట్లాడింది అనేటువంటి విషయం వాళ్ళకి తెలుసు. అయితే ఇక్కడ మాట్లాడినటువంటి మాట ఎవరిపైన అంటే తెలంగాణ వాళ్ళ పైన ఆయన మాట్లాడిండు. కాబట్టి ఇవాళ విపత్తుకు ఇప్పుడు ఎవరు అతీతులు గారు, అది ఏ ప్రాంతమైనా కావచ్చు, అది తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఇంకే రాష్ట్రమైనా కావచ్చు, దానికి విపత్తుకు ఎవరు అతీతం కాదు. కాబట్టి ఈ సమస్య ముగిసిపోవాలి అని అనుకుంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానులు ఉన్నారు తెలంగాణలో. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక దైవంగా కూడా ఆదరించేటువంటి వాళ్ళు చాలా మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి ఈ కోణంలో మాట్లాడి మీరు వాళ్ళ అభిమానాల్ని మీరు వేరే దాంట్లో తీసుకుపోయేటువంటి ప్రయత్నం దయచేసి చేయకండి పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రెండో అంశం, ఇవాళ ఒక గొప్ప దాంట్లోపల నేనేమంటా ఉన్నానంటే నిజంగా కూడా సార్, ఇప్పుడు మనం ప్రాంతాలుగా మనం విడిపోయినాం, కానీ అన్నదమ్ములుగా మనం ఎప్పుడు కలిసి ఉండాల్సిందే. ఇవాళ వాళ్ళు బాగుండాలి, మనము బాగుంటేనే మన తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటేనే మనకు మంచిగా ఉంటది అనేటువంటి విషయం కూడా గ్రహించి మాట్లాడాలి. ఇట్లాంటి మాటల్ని ఏ వేదిక ద్వారా అయినా సరే, అది సోషల్ మీడియా వేదిక ద్వారా లేకుంటే ప్రెస్ మీట్ పెడతారా, ఏదన్నా ఒక దాంట్లోపల వచ్చి దీన్ని పొరపాటు ఒకటి అరవింద్ గారు ఇందులో ఇదేమన్నా రాజకీయ కోణం, మీరు కూడా ఆ రోజు మాట్లాడిన వెంటనే బీఆర్ఎస్ నేతలకు సంబంధించి ఫస్ట్ రెస్పాండ్ అయినట్టున్నారు దీన్ని నాకు తెలిసి. జగదీశ్వర్ రెడ్డి తప్పకుండా ఆ రోజు జగదీశ్వర్ రెడ్డి గారు కూడా ఏమన్నారంటే, నిజంగా ఒకవేళ వస్తే అక్కడి ప్రాంతం ప్రజలు ఇక్కడికి వస్తారు కానీ ఇక్కడ వాళ్ళు ఆడిపోయి నివసించరు, లేకపోతే వాళ్ళ వ్యాపారాలు చేయరు. ఒకవేళ తలిగితే వాళ్ళది ఇక్కడ తలుగుతుంది అనేటువంటి విషయం చెప్పిండ్రు. ఎప్పుడు ఆయన మాట్లాడిన తర్వాత ఈయన మాట్లాడడం జరిగింది. కాకపోతే నేనేమంటా ఉన్నాను అంటే చాలా అంశాల పైన ఉన్నాయి సార్. ఇవాళ ఆ రాష్ట్రానికి సంబంధించి కూడా అనేక అంశాలు ఉన్నాయి. వాళ్ళు మేనిఫెస్టోలో అరవింద్ గారు ఒక పాయింట్ ఇక్కడ ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు మాధవి శ్రీనివాసరెడ్డి మాట్లాడింది ఒక విషయం మాట్లాడారు. ఇదంతా లేదండి, ముఖ్యమంత్రి గారు ఏం స్పందించారు తెలంగాణలో, ఎందుకంటే ఆయన గురువే అక్కడ చంద్రబాబు నాయుడు, సో ఆయన వాళ్ళందరూ అంతా ఒకటే అన్న విధంగా కామెంట్ చేశారు. దీని వెనక ఉన్న రాజకీయ కోణమే ఉండొచ్చా? ఇవాళ రాజకీయ కోణము అనేటువంటి విషయం డైవర్షన్ పాలిటిక్స్ గా మీరే అంటున్నారు పదే పదే. ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ వచ్చి 2 ఏళ్ళు దాటిపోయింది, ఏం చేయలేదు, హామీలు అమలు చేయట్లేదు, సో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ఇక్కడ అంటున్నారు. అక్కడ వైసీపీ వాళ్ళు ఇక్కడ ఆయన మాట్లాడింది తెలంగాణ పైన, తెలంగాణ రాజకీయం పైన, తను కాంగ్రెస్ పార్టీ పైన, ఇంకే ప్రభుత్వం పైన ఆయన మాట్లాడలేదు సార్. దయచేసి నేను ఏమంటా ఉన్నాను అంటే, ఏదైనా వేరే కోణంలో మాట్లాడము అనేటువంటి విషయం నేను దాన్ని ఎవరు కూడా విన్నటువంటి వాళ్ళు లేకుంటే చూసినటువంటి వాళ్ళు దాన్ని అది చేయరు. ఇక్కడ స్ట్రైట్ గా ఒకటే ఏంది అని అంటే 100కి 200% రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అనేటువంటి విషయం మీకు నాకు కాదు సార్, ఇది జగం మెరిగినటువంటి సత్యం. కాబట్టి ఇవాళ నేనేదో ఇవాళ నేను వేరే రకంగా మాట్లాడతలేను. దయచేసి నేను కేవలం తను మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో దాన్ని వెనక్కి తీసుకుంటే ఈ సమస్య ఇక్కడికి ముగిసిపోతుంది అనేటువంటి విషయాన్ని నేను ఈ వేదిక ద్వారా ఆయన్ని అప్పీల్ చేస్తా ఉన్నా. లేదు అనుకుంటే ఇట్లనే రకరకాల విద్వేషాలు రెచ్చగొట్టుకుంటూ మాట్లాడితే అది సరైనటువంటి పద్ధతి కూడా కాదు. ఇంకొకటి, తను నవ్వుకుంటూ అంటే వేరే కోణంలో ఉంటది, నవ్వుకుంటూ కూడా ఇంకో రాష్ట్రాన్ని చిన్నగా చేసి చూసో ఇంకో రాష్ట్రాన్ని దిష్టి తలుగుతుందనో ఎట్లా జరుగుతుంది సార్? నేను అనేటువంటి మాట ఏంటి అంటే, ఇవాళ 6 టీవీ గొప్పగా జనాల మద్దతు కూడబెట్టుకొని 6 టీవీ గొప్పగా నడుస్తుంది అనుకుందాం. గొప్పగా నడుస్తుంది అని అంటే నేను బాగా నడుస్తుంది అన్నంత మాత్రం 6 టీవీ పడిపోతుందా?
లేదు అనుకుంటే 60 పెరిగిపోతుందా? ఒకటి, ఇవాళ మూఢనమ్మకాలు లేవు తెలుగు రాష్ట్రాల లోపల, ఎక్కడ కూడా లేవు. కాబట్టి ఒక కోణంలో మీరు అడిగేసేటువంటి అడుగులో ఒక కన్స్ట్రక్టివ్ గా, ఒక మాట్లాడేటువంటి విధానంలో ఒక గొప్పగా మాట్లాడితే బాగుంటది. అటు ఆంధ్ర ప్రజలైనా కావచ్చు, ఇటు తెలంగాణ ప్రజలైనా కావచ్చు, సామాన్యులు ఎవరు ఒకటి అరవింద్ గారు, ఒకటి అరవింద్ గారు మాత్రం నేను చాలా స్పష్టంగా ఈ వేదిక ద్వారా అరవింద్ గారు మీరు అన్నట్లు ఇది ఎవరో రాజకీయ నాయకులనో లేదా ఒక పార్టీనో అన్నది కాదు, తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు కదా. సో అన్నప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించాల్సిన అవసరం ఉంటుందా? ఎందుకంటే మానవతర అవసరం లేదు, ఎందుకు స్పందించాలనే విధంగా కామెంట్ చేస్తారు డిప్యూటీ సీఎం గారు. ఇవాళ ఒక తెలంగాణ బిడ్డగా నేను స్పందించిన, సరే మానవతరాయంగా తెలంగాణ ఉద్యమం చేసిండు, ఒక తెలంగాణని అన్నందుకు ఆయన స్పందిస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు స్పందించరా అనేటువంటి విషయం నేను ఎట్లా చెప్పదలుచుకున్నా సార్? ఆయనకు దానిపైన మీరెట్లా కాదు, మీ పార్టీ లైన్ ఎట్లా తెలుస్తే ఏమనుకుంటుంది అని, అది మా పార్టీ మీరు పదే అంటారు కదండి, చంద్రబాబు నాయుడు ఒకటే, ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి ఈ రకమైన కామెంట్ చేస్తారు కదా. సార్ నేనేమంటున్నా సార్ అంటే, నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు శిష్యుడు అనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు, దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. నేను తప్పకుండా స్పందించాలి. తెలంగాణ పౌరులుగా మన రాష్ట్రానికి అవమానం జరిగేటువంటి దాంట్లో మొదటి లైన్ లో, మొదటి వరుసలో ఉండి మాట్లాడాలి. మాట్లాడకపోతే అది మనోహర్ గారు ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒకటి మనోహర్ ఇక్కడ ఒక పాయింట్, సరే మాట్లాడదాం ప్లీజ్. మనోహర్ గారు ముఖ్యం, ఇంతకుముందు కోమటిరెడ్డి గారు మాట్లాడినట్లు చాలా సీరియస్ అనండి. ఇక రేపు నుంచి పవన్ కళ్యాణ్ సంబంధించిన సినిమాలు ఏవి కూడా ఆడనివ్వరా ఇంకా ఆయన స్పందించే వరకు? అంటే ఇప్పుడు ఒక వ్యాఖ్య, ఇప్పుడు మొదటి నుంచి తెలంగాణకు అవమానం ఉందండి, అందుకే ఇక తెలంగాణ వచ్చింది. భాష, యాస, మాండలికం, తర్వాత నీటిపారుదలలో వివక్ష, గోదావరి మీద ప్రాజెక్టులు కట్టకపోవటం. ఇలా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి పచ్చగా ఉందంటే అక్కడ మన సరార్దర్ కాటన్ ఆధ్వర్యంలో బ్రిటిష్ వాళ్ళ హయాంలోనే ప్రాజెక్టులు వచ్చినాయి. తర్వాత కృష్ణా గోదావరి జలాల మొత్తం వినియోగం అక్కడే ఉంది. కాబట్టి వివక్ష, ఉద్యోగాల్లో వివక్ష. కాబట్టి తెలంగాణ వచ్చింది ఎందుకు? పోరాటం చేస్తే వచ్చింది తెలంగాణ. 1200 మంది చనిపోతే వచ్చింది తెలంగాణ. అంతేగాని మేమేదో ఈర్ష్యతోనో అసూయతోనో మేమేదో అంటే రాలేదు. అది త్యాగం, పోరాటాల వల్ల వచ్చింది తెలంగాణ. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎవరైనా, రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడతారండి. ఇప్పుడు నేను ఎట్లా చెప్పండి. కాబట్టి అట్లాంటి కేసీఆర్ గారు కూడా మరి స్పందించలేదు. అది వాళ్ళు స్పందిస్తారు, స్పందించే టైంలో స్పందిస్తారు ఎవరైనా కానీ. ఎవరు కూడా కావాలని చెప్పి ఇట్లాంటి విద్వేషాలు కొనసాగాలని చెప్పి ఏ పార్టీ కూడా అనుకోదు. ఇప్పుడు వచ్చిన నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి కూడా అక్కడ వచ్చినటువంటి రాజకీయ ప్రయోజనం ఏందో అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ అనాలోచితంగా అన్నారా, లేకపోతే అనుకోనన్నారా, కావాలని అన్నారా, మొత్తానికి ఏదైతే మొత్తానికి మాట అయితే అన్నారు. నవ్వుతూ కూడా అనకూడదు. నవ్వుతూ కూడా అంటే హేళన చేసినట్టు అక్కడ తెలంగాణని అంటే ఇట్లా కూడా వస్తుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఇది తెలంగాణ సమాజాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే మాట. మాకు ఈర్ష్యలు ఉండమని ఒకటి బాగా కోరుకుంటాం. ఇలా ప్రతి రాష్ట్రం వాళ్ళు హైదరాబాద్ వస్తారు. ఒక ఆంధ్ర ప్రజలే కాదు, కర్ణాటక ఉంటారు, తమిళనాడు ఉంటారు, మనం బీహార్ ఉంటారు, రాజస్థాన్ ఉంటారు. మార్వాడి గోబ్యాక్ అని నినాదం టైంలో మళ్ళీ ఇటువంటి వ్యాఖ్యలు చేసి మేమేమంటాను, అందరూ బతకాల, భారత రాజ్యాంగం ప్రకారం ప్రజలు ఎక్కడైనా జీవించవచ్చు అనేటువంటి నినాదాన్ని మేమంతా కలిసి మళ్ళంతా కలిసి ఉండాలని, సమైక్య జీవనం ఉండాలని చెప్పి ఇక్కడ మనం అనుకుంటుంటే మళ్ళీ ప్రశాంతమైనటువంటి పొలంలో రాయేసినట్టు చిచ్చుబెట్టే మాటలు మాట్లాడొద్దు. ఏదో జరిగిపోయింది, పెద్దగా దీన్ని పంతాలకు పట్టింపులకు తీసుకోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక్క ట్వీట్ చేస్తే సరిపోద్దండి, ఎందుకు అవసరం ఏముంది? ఒకవేళ ఒక పాయింట్ ఇక్కడ, సరే ట్వీట్ చేయలేదు ఇప్పటి వరకు కూడా, ఒకవేళ ఆయన ట్వీట్ చేయకుంటే ఏంది నెక్స్ట్ మీరేం చేసిపోతున్నారు? ఇప్పుడు మా మంత్రి గారు అన్నారు సహసిద్ధంగా ఒక్కరినిద్దరు కాదు, తెలంగాణ పార్టీలను కాదు. ఇప్పుడు తెలంగాణకి ఏదైనా అన్యాయం జరిగితే అన్ని పార్టీలు ఏకమైతే తెలంగాణ విషయంలో అంతేను కదా. ఆ రోజు కూడా బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, జేఏసీలు పెట్టి పోరాటం చేసి కొట్లాట్లు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. కాబట్టి ఈ విషయంలో యావత్ 4 కోట్ల మంది తెలంగాణ ఈర్షపరుల అంటే దిష్టివంతుల చెప్పండి. అంటే తెలంగాణ ప్రజలంటే దిష్టి కలుగుతుందా చూస్తే మీ వైపు? కాబట్టి ఇది మంచి వ్యాఖ్యలు కావు, సరైనటువంటి పదాలు కావు అవి. కాబట్టి కోమటిరెడ్డి గారు కూడా ఏమన్నాడు, ఆయనకు అధికారం ఉంది, ఆయన మంత్రి, సంబంధిత సినిమా శాఖ, చలనచిత్ర పరిశ్రమకు సంబంధిత మంత్రి. కాబట్టి దీన్ని ఎందుకంటే ఇప్పుడు సెన్సార్ ఏం చేస్తారండి, ఇట్లాంటి వ్యాఖ్యలు, విద్వేషాలు, మత విద్వేషాలు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉంటే సెన్సార్ చేస్తారు, మ్యూట్ చేస్తారు. కాబట్టి ఆయన అందుకే అన్నాడు తెలంగాణలో ఆడనివ్వమంటే మిమ్మల్ని నిలుపుదల చేస్తాం మీ సినిమాలు అన్నాడు.
ఆయన చట్టం ఆయన చేతిలో ఉంది మంత్రి కాబట్టి. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు రేపొద్దున ఎవడైనా పోయి కాదు మనోహర్ గారు, ఇప్పుడు మీరే అంటున్నారు ఆయన స్పందించకపోతే మీ తెలంగాణ సమాజం ఊరుకోదు, రాజకీయ పార్టీ అన్ని ఏకమవుతామంటున్నారు. సరే మీరేమంటున్నారంటే ఆయన సినిమాలు ఆడనీయమంటారు. అంటే సినిమాలు ఆడనీయకుండా దాని వరకే పరిమితం చేస్తారా, లేక ఆయన హైదరాబాద్ లో కూడా అడుగు పెట్టకుండా చేస్తారా? అట్లాంటి రాజ్యాంగ వ్యతిరేక పనులు మేము పాల్పడమండి. తరిమి కొడతాం, ఇట్లా అంటాం, అట్లాంటి చేయం. అందుకే ఒకటే అంటున్నా, భారత రాజ్యాంగం ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ప్రకారం మేము నడుచుకుంటాం. కాబట్టి చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాల్సింది ఆయన. ఆ వ్యాఖ్యల్ని వారు పవన్ కళ్యాణ్ గారు వెనక్కి తీసుకోవాలి. తెలంగాణలో వారికి చాలామంది అభిమానులు ఉన్నారు కాబట్టి తెలంగాణలో కూడా వారి పార్టీ ఉన్నది. వారికి నష్టం, వారి పార్టీకి వారికి వ్యక్తిత్వానికి నష్టం జరగకుండా ఉండాలంటే, దీన్ని ముగింపు పలకాలంటే తక్షణమే క్షమాపణ చెప్తున్నట్టు, లేకుంటే పొరపాటున తప్పు దొరికిందనో ఏదో ట్వీట్ చేయండి, లేదంటే మాట్లాడండి, తప్పేం లేదు కదా. అంత తీరిక లేకుండా ఉందా చెప్పండి. కాబట్టి నేను ఏమంటున్నానంటే, ఇది రాజకీయం చేయొద్దు దయచేసి. ఇప్పుడు తెలంగాణ ప్రజలు అందరిలో ఉంది. తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను ఎవరు ప్రదర్శిస్తారు? ఫస్ట్ రాజకీయ నాయకులు వ్యక్తం చేస్తారు. రాజకీయ నాయకుల తర్వాత ప్రజలందరూ పవన్ కళ్యాణ్ ఇంత మనం ఆశీర్వదించినాం, ఆయన ముఖ్యమంత్రి కాకముందు మన దగ్గరకు వస్తే, కొండగట్టుకు వస్తే మనం దీవించినాం, మన దేవుడు దీవించడం, మనం దీవించడం, ఆయన బాగా కోరుకుంటే ఇవాళ ఏంది ఆయన మన గురించి అవమానపరుస్తుందని చెప్పి తెలంగాణ ప్రజల్లో బాధ ఉండదా? ఒకసారి ఆలోచన చేయండి. మనం ఏమన్నా పోనీ సీమాంధ్ర ప్రజలను ఏమన్నా అన్నామా? మొన్న అక్కడ దాడి జరిగితే మేము మద్దతు ఇచ్చినాం, అట్లా అనడానికి వీల్లేదు. అందరం బతకాలి, ఇక్కడ భారత రాజ్యాంగం ప్రకారం జీవించాలని చెప్పి మనం అందరం కలిసి అన్నదమ్ము లెక్క ఉందామని చెప్పి కొట్లాడకుండా విద్వేషాలు లేకుండా ఉంటే మళ్ళీ వీరు ఈ విధంగా మాట్లాడి కలతలు లేనిటువంటి సమాజంలో కలతలు రేగే విధంగా మాట్లాడటం అనేది సరైనటువంటి చర్య కాదు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. పంతాలకు పోవద్దు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ సమాజంకి ఒక క్షమాపణ చెప్తూ ట్వీట్ అని చేయండి. అట్లా అనలేదు, మీరు తప్పు అర్థం చేసుకున్నానండి. కాబట్టి తెలంగాణ ప్రజలు అనేవాళ్ళు దిష్టి బొమ్మలు దిష్టి కోసం పెట్టారా అంటే దిష్టి తగిలే విధంగా ఉంటారా? కాబట్టి అందరికి తగులుతుంది ఈ బాధ. మేము తెలంగాణ స్వతహాగా ఉద్యమకారులమే కాబట్టి మాకు ఇంకా బాధ ఉంటుంది. ఇట్లా మేము ఉద్యోగాల కోసం మాకు అన్యాయం జరుగుతుందని కొట్లాడుకుని తెలంగాణ తెచ్చుకున్నాం. జైలుకు పోయినాం, త్యాగాలు ఉన్నాయి, రక్తం చిందించినాం, బాష్పవాయువులకు బుల్లెట్లకు ఎదురుపోయినాం ఉస్మానియా యూనివర్సిటీలో. కాబట్టి మా యొక్క త్యాగాలు మేము చేసింది మీ పచ్చకున్నందుకు కాదు, మీలాగా మేము కూడా అభివృద్ధి చెందాలి, మాకు నీళ్ళ సదుపాయాలు కావాలి, మాకు పంటలు పండాలి, మా ఉద్యోగాల్లో మీరున్నారు, మా ఉద్యోగాలు మాకే రావాలి, మీకు కాదని చెప్పి తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ మిమ్మల్ని ఎవరిని పొమ్మనలేదు కదా, హైదరాబాద్ నుంచి ఎవరిని పొమ్మనలేదు, ఇప్పటికి కాదు ఎప్పటికి కూడా అనేది లేదు. కాబట్టి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి ప్రజల మధ్య చిచ్చు పెట్టవద్దు అనేది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. చూద్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు, ఏంటి మీ పార్టీ అధ్యక్షులు ఏమైనా స్పందిస్తారా ఈ అంశానికి సంబంధించి? ఎట్లా ఏంటి ఈరోజు అంబటి రాంబాబు స్పందించినట్టున్నారు? ఈ రోజున ఈ డిబేట్ ద్వారా నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే, మానవతారాయ్ గారు మాట్లాడిన అనిరుద్ధ్ గారు వారు మాట్లాడిన అరవింద్ గారు బీఆర్ఎస్ పార్టీ అరవింద్ గారు వాళ్ళు ఉన్న విషయాన్ని దీన్ని రెచ్చగొట్టొద్దు, దీన్ని ముందుకు తీసుకెళ్లొద్దు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. కానీ జనసేన పార్టీ నాయకుడు ఏమంటారంటే దాంట్లో తప్పేమీ లేదు, నవ్వుతా అన్నారు, ఇది కరెక్ట్ కాదు. అంటే నవ్వుతూ చెప్పిన అది కూడా వెంటకారం కిందికి వస్తుందండి. మనం ఎలాంటి సమాజంలో పుట్టామంటే మనం ఎలాంటి సమాజంలో పుట్టామంటే మనందరికి ఇష్టమైనటువంటి కవి గుర్రం జాషువా గారు. గుర్రం జాషువా గారి పేరు కూడా చాలా సార్లు చెప్పారు మీ పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏం చెప్పారంటే, కుల మతాలు గీర్చుకున్న గీతలు జొచ్చి గట్టువడను నేను, పంజరాన గట్టువడను నేను, నిఖిల లోకమెట్లు నిర్ణయించిన విశ్వనరుడ నేను అన్నాడు. అలాంటి విశాల భావంతో ఉండాలి కానీ మన పనులు మనం చేసుకోలేక ఎదుటి వాళ్ళ మీద పడి వాళ్ళ దిష్టి తగిలింది వీళ్ళ దిష్టి తగిలింది అంటే, మీరేదో ఇందాక రాజకీయం జోడించి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేశారన్నారు. ఆయన ఏమి నాశనం చేశాడంటే, ఆయన 5 ఏళ్ల కాలంలో 3,32,000 కోట్లు అప్పులు చేస్తే 18 నెలల కాలంలో 2,51,000 కోట్లు మీరు అప్పులు చేశారు. సపరేట్ సబ్జెక్ట్ అది. శ్రీనివాస్ రెడ్డి గారు సమయం లేదు ప్లీజ్. శ్రీనివాస్ రెడ్డి గారు మెడికల్ కాలేజీల్లో 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే 4-5 మెడికల్ కాలేజీలు 4-5 ఖర్చు పెట్టి మిగతా మెడికల్ కాలేజీలు పూర్తి చేయలేక చేతగాని వాళ్ళగా ఉన్నది మీరు.
ఆంధ్రప్రదేశ్ శ్రీనివాస్ రెడ్డి గారు మళ్ళీ మనకు అది సబ్జెక్ట్ వేరు. శ్రీనివాస్ రెడ్డి గారు దయచేసి శ్రీనివాస్ రెడ్డి గారు మళ్ళీ మనం ఆ సబ్జెక్టు పోతే అది మళ్ళీ టైం పడుతుంది. మనం దీని వరకే ఉందాం. మనం ఈ పవన్ కళ్యాణ్ సంబంధించి మాత్రమే ఈ కామెంట్స్ పైన మాట్లాడడం ప్లీజ్ దయచేసి. రైట్. అవును సార్, పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజలకు చెప్పుకోవడానికి ఏమీ లేక ప్రజలకు ఇచ్చినటువంటి వాటినన్నింటిని కూడా విస్మరించి చేయలేక చేతగాక ఎదుటి వాళ్ళ మీద పడి ఉండేదేమో తెలంగాణలో, వీకెండ్స్ లో ఉండేది తెలంగాణలో, లేస్తే వెళ్ళేది తెలంగాణకి. తెలంగాణ అన్నదమ్ముల్లాగా కలిసిపోయి ఉంటున్నాము. ఇప్పుడు మా సిస్టర్స్ ఇద్దరు అక్కడే సార్, మేము ముగ్గురం రక్త సంబంధికులు. నేను నా తోబుట్టూరు ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు అక్కడే తెలంగాణలోనే. ఎందుకు చాలా మనకి ఈ తేడాలు అందరు ఇక్కడే ఉన్నారులే. ఇవి అవసరం కాదు కదా. ఎవరి పరిపాలన వాళ్ళు చేసుకుందాం, హోందాగా ఉందా. ఓకే, సమయం లేదు. ఒక ట్వీట్ చేస్తే చాలు, ఓకే నేను పొరపాటు పడ్డానని ఒక్క మాట అంటే సమస్య పరిష్కారం అవుతుంది. అంతే. ఇది ఆ రోజే జస్ట్ ఇది నేనేదో పొరపాటు లేదు అంటే సరదాగా అంటే ఈ రోజు ఇంతవరకు వచ్చేది కాదు. చివరిగా కోటేశ్వరరావు గారు, సమయం లేదు ప్లీజ్, ఏం చెప్తారు? ఇప్పటికైనా మీ నాయకుడు స్పందించే అవకాశం ఉందంటారా, లేక మీరు ఇంతకుముందు చాలా ఇదేంటంటే లైట్గా మాట్లాడేది నవ్వుతూ అన్నారు. నవ్వుతూ అనడం కూడా తప్పే అండి. ఎగతాళి చేస్తున్నప్పుడు ఎగతాళి చేశారంటారు, గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు మనది. సో అది కూడా తప్పే. దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. పవన్, నేనైతే ఒకటే స్పష్టంగా చెప్పదలుచుకున్నానండి, ఇది రాజకీయ కోణము, ఒక ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టేటటువంటి మాటలో దయచేసి దాన్ని మనం ఆపాదించుకొని దాన్ని మరింత బలోపేతం చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని చేస్తూ అక్కడ నాయకులు కానివ్వండి, ఇక్కడ నుంచి సపోర్ట్ చేస్తున్నటువంటి నాయకుల మధ్య జరుగుతున్నటువంటి కుట్రలో భాగమే తప్పితే దయచేసి అక్కడ ఉన్నటువంటి ఏ దీనికి అయిపోయింది కదా. ఈ రోజుకి కూడా ప్రజలు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు అక్షరాల తప్పు మాట్లాడారు, మా అందరికీ చాలా బాధ కలిగిందనేటువంటి సందర్భాలు కూడా ఎక్కడా లేవు. దయచేసి అది గమనించాలి. ముందు కేవలం ఇది కొంతమంది రాజకీయ నాయకులు కావాలని చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా మాట్లాడినటువంటి మాటలే తప్ప నిజంగా పవన్ కళ్యాణ్ గారికి తప్పు మాట్లాడి ఉంటే ఈ 3 రోజుల్లో కనుక అక్కడే పవన్ కళ్యాణ్ గారు ప్రతి నిమిషంలో స్పందించేవాడు. నేను తప్పు చేసినా నా కాలర్ పట్టుకుని అడిగేటటువంటి నాయకత్వాన్ని నేను కోరుకుంటా ఉన్నానని చెప్పి మమ్మల్ని మాలాంటి వాళ్ళని ఎంతో మందిని ఈ సమాజంలో నుంచి బయటికి తీసుకుని వచ్చి మా ద్వారా ఎంతో మందికి ప్రజలకి సహాయపడే విధంగా మమ్మల్ని అందరినీ ఒక అడుగు ముందుకు వేసినటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు. దయచేసి అలాంటి విషయంలో పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన సొంత మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలంగాణ రాష్ట్రం అన్నా తెలంగాణ ప్రజలన్నా కూడా అంతే గౌరవం ఉంటుంది. తెలంగాణ భాష అన్నా కూడా తెలంగాణ పోరాటం అన్నా అంతకన్నా ఇంకా మరింత గౌరవం అనేది ఉంటుంది. ఆయన చాలా సందర్భాలు కూడా చెప్పినటువంటి సందర్భాలు. నాయకులు విషయాల గురించి ఆల్రెడీ చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఏ విషయంలో కూడా ఒక వ్యక్తికి కానివ్వండి, ఒక సమాజానికి కానివ్వండి, ఒక రాష్ట్రానికి కానివ్వండి ఇబ్బంది కలిగేటటువంటి వ్యాఖ్యలు అయితే చేయరు. దయచేసి రాజకీయ నేను అదే అంటున్నాను. వెంకటేశ్వరరావు గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే, వెంకటేశ్వర గారు మీరు అన్నట్లు ఒకటి వెంకటేశ్వర గారు నాయకులు దయచేసి ఆలోచించుకోవాలి, వాటిని సపోర్ట్ చేసినటువంటి నాయకులు ఆలోచించుకోవాలి తప్ప దీని మీద తప్పకుండా ఇది కనుక పొరపాటు కానీ ఇది కనుక తప్పు కానీ జరిగినట్లయితే ఈ పాటికి కంపల్సరీ పవన్ కళ్యాణ్ కానివ్వండి, జనసేన పార్టీకి సంబంధించినటువంటి మా ముఖ్య నాయకులు కానివ్వండి స్పందించేటువంటి పరిస్థితులు నిమిషాల్లో తీసుకునేటువంటి చర్యలు జరిగేవి. చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఒకటండి వెంకటేశ్వర, సరే మీరు మీ వర్షం మీరు చెప్పారు, కానీ మీరు అన్నట్లు ఆ రాజకీయ పార్టీ నాయకులు రాజకీయాలు చేయాలని చెప్పి ఇదంతా చేస్తున్నారు అంటున్నారు. సో దీనికే ఫుల్ స్టాప్ పెట్టింటే అయిపోయేది పవన్ కళ్యాణ్ గారు. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. వెంకటేశ్వర గారు థ్యాంక్ యూ. చర్చలో పాల్గొన్నందుకు వెంకటేశ్వర గారికి, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారికి, మానవతరావు గారికి, అదేవిధంగా కర్ణయ్య అరవింద్ గారికి చర్చలో పాల్గొనడానికి మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా 3 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం చేసిన కామెంట్స్ అయితే తెలంగాణ సమాజం పైన, తెలంగాణ వల్ల కళ్ళు దిష్టి దాకా ఈరోజు కోనసీమలోని కొబ్బరి చెట్లన్నీ కూడా ఎండిపోయాయన్న కామెంట్స్ పైన ఈరోజు తీవ్ర దుమారం లేపుతుంది. మంత్రులంతా కూడా స్పందించారు. వెంటనే క్షమాపణ చెప్పాలి, లేదు అంటే ఇక్కడ ఆయన సినిమాలు ఆడనివ్వనేది కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. మరి చూడాలి, మార్నింగ్ నుంచి అయితే ఇది జరుగుతుంది. మరి ఇప్పటివరకు అయితే పవన్ కళ్యాణ్ గారికి స్పందించాలా, దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలంటే మాత్రం ఖచ్చితంగా డిప్యూటీ సీఎం ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూద్దాం ఏం జరుగుతున్నది. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 60 సామాన్యుడి ఆర్ప్రాణం.